పెళ్లి పరీక్ష రెండు ఒకేసారి వస్తే ఎవరైనా ఏం చేస్తారు? పరీక్షను రద్దు చేసుకుని పెళ్లికే ప్రయారిటీ ఇస్తారు. కానీ ఓ యువతి పెళ్లి కంటే ఆమె రాసే పరీక్షకే ప్రయారిటీ ఇచ్చింది. కాబోయే భర్త పెద్దల సహకారంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పరీక్ష రాసిన మరుక్షణమే పెళ్లి పీఠలెక్కిన ఆ యువతి పట్టుదలను చూసి అంతా మెచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం సరస్వతి నగర్ కు చెందిన రచన డిఎడ్ 2వ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం 11:03 పెళ్లి ముహూర్తం ఉండగా అదే సమయంలో మెథడాలజీ పరీక్ష రాయాల్సింది. అంటే పరీక్ష పెళ్లి ముహూర్తం రెండూ ఒకేసారి రావడంతో రచన ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడింది. నిన్న 11 గంటలకు నా వివాహం ఉండేది. నా ఎగ్జామ్ కారణంగా నేను అది 1 గంట ఆలస్యంగా జరిగింది. పెళ్లి 1 గంట లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలనే ఉద్దేశంతో నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. 2 గంటలు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాను. త్వరలో డిఎస్సి పడుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ డిఎడ్ ఎగ్జామ్ రాస్తున్నాను. దీనికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ అయ్యారు. మా హస్బెండ్ ముఖ్యంగా మా హస్బెండ్ బాగా సపోర్ట్ ఇచ్చిండ్రు. మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా హస్బెండ్ ఎంకరేజ్ నాకు బాగా. ఒకవేళ పరీక్ష రాయకుండా అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటే మళ్లీ ఏడాది తర్వాత సప్లిమెంటరీ రాయాల్సి ఉంటుంది. దీంతో సంవత్సరం పాటు తాను చదివిన చదువు వృధా అవుతుందని భావించిన రచన ఈ విషయాన్ని ఆమె చేసుకునే భర్త సాగర్ తో పాటు పెద్దలకు వివరించింది. దీంతో అంతా ఓకే అన్నారు. మామూలు 25వ తారీఖు 11:02 పెళ్లి ఉండేది. పరీక్ష చేయబట్టి 1 గంట ఆలస్యంగా జరిగింది. కొంచెం ఇబ్బందికరమైన కూడా ఆమె ప్రోత్సహించడం వల్ల నిన్న ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అందరు ప్రోత్సాహం ఉంటే ఇలాంటి కష్టాలు కూడా ఎదుర్కోవచ్చు. సప్లీ ఎగ్జామ్స్ మళ్ళీ 1 ఇయర్ తర్వాతే కదా, దానివల్ల ఇప్పుడే రాయాలని చెప్తాం అన్నమాట. సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయని నేను అడిగాను, లేవు 1 ఇయర్ తర్వాత అని చెప్పేసరికి 1 ఇయర్ వేస్ట్ ఎందుకు అవడం అని చెప్పేసి. వరుడు పెళ్లి బట్టల మీదనే వధువును ఎగ్జామ్ సెంటర్ కు తీసుకువెళ్లి పరీక్ష అనంతరం మండపానికి తీసుకొచ్చాడు. విషయం తెలియక మొదట కొంతమంది బంధువులు ఆశ్చర్యపోయినా తర్వాత అమ్మాయికి చదువు మీద ఉన్న పట్టుదల చూసి అభినందించారు.